హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రెబల్ స్టార్ కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి గారు వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, నరసాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అన్న వార్తలు అది గతంలో కూడా వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అవి ట్రెండింగ్లో ఉండడం చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా శ్యామలాదేవి గారు వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారా, మన నరసాపురం నుంచి పోటీ చేయబోతున్నారా, ఒకవేళ చేస్తే ఎలా ఉండబోతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ శ్యామలాదేవి గారు మరి నరసాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. వైసీపీ పార్టీలో మరి జాయిన్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? నిజంగా పోటీ చేస్తారా సార్? అంటే ఇదిలో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఇది కేవలం సామాజిక వర్గంలో చిచ్చు అనే దానికి లేదా సామాజిక వర్గంలో ఓట్ల చీలిక కోసం ప్రయత్నిస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తుంది. ఎందుకంటే నరసాపురం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది RRR గారు, రఘురామకృష్ణరాజు గారు. సో ఆయన అదే వైసీపీలో ఉండి ఎంత రెబల్ అయ్యారో, వైసీపీ రెబల్గా ఎంత మారారో, ఏ స్థాయిలో ఆయన రీసెంట్గా ఆయన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టారన్నట్టుగా అన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వంతో వేగలేక భయపడి అన్నట్టు కూడా చాలా వార్తలు విన్నాం. అంటే ఆయన్ని తెలంగాణలో తలదాచుకున్నా కూడా ఇక్కడ పోలీసులకు కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయకుండా ఒక పోలీస్ వ్యవస్థ వచ్చి ఆయన తీసుకెళ్ళి ఎంపీ అని చూడకుండా ఆయనకి దేహశుద్ధి చేశారు. ఆయన కూడా గాయాలు చూపించారు. అంటే ఆ స్థాయిలో విమర్శలు, ఆ స్థాయిలో ఆయన కొంచెం ఇబ్బందులు పడ్డాడు అన్నట్టుగా చూసాం. అయితే ఇప్పుడు అదే నరసాపురంకి రాజుగారికి పోటీగా, రఘురామకృష్ణరాజు గారికి పోటీగా ఉండాలంటే ఖచ్చితంగా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పెట్టాలని ఆలోచన. లేదంటే కృష్ణరాజు గారంటే ప్రభాస్ పెదనాన్నగారు, ప్రభాస్ ఫ్యాన్స్ని ఆ విధంగా క్యాష్ చేసుకుందాము అనే ఆలోచన కూడా ఉండుండొచ్చు కాక. ఎందుకంటే నరసాపురం అంటే ఈ భీమవరం, పాలకొల్లు ఇవన్నీ కూడా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వస్తాయి. ఇంకోటి ఏంటంటే భీమవరం, నరసాపురం ఈ సరౌండింగ్స్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ప్రభాస్ గారి కటౌట్లు ఈ స్థాయిలో పెడితే వెంటనే పవన్ కళ్యాణ్ కటౌట్ది దానికి ఒక 2 అడుగులు ఎత్తు, పవన్ కళ్యాణ్ పెట్టారు మళ్ళీ ప్రభాస్ గారి కటౌట్ ఇంకో 2 అడుగులు, అట్లా పోటాపోటీగా. ఒకసారి భీమ్లా నాయక్ సినిమాకు దేనికో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి సినిమాలను వరుసగా ఊరంతా పోస్టర్లు పెట్టారు, వరుసగా హోర్డింగ్లు. వీళ్ళు వెంటనే ప్రభాస్ గారు సంథింగ్ ఏవో నెక్స్ట్ సినిమాకి వరుసగా హోర్డింగ్లు, అట్లా పోటాపోటీగా పెట్టడం జరుగుతుంది. అది ఆ అట్మాస్ఫియర్ ఉండాలి ఇండస్ట్రీలో సినిమాల పరంగా. బట్ ఇక్కడ రాజకీయం అనేది ప్రజల భవిష్యత్తు, ప్రజల భవితవ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. బట్ ఆవిడికి రాజకీయాల్లో ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా నిజంగా ఆవిడ రాజకీయాల్లో రంగప్రవేశం ఉందనేది మాత్రం కేవలం సోషల్ మీడియాలో చూసాం తప్ప ఆవిడ స్వతహాగా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేదా కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ప్రభాస్ గారు ఊరికే సరదాగా ఒకటి మాట్లాడినట్టు కానీ ఎక్కడ చూడలేదు. అండ్ మోరోవర్ కృష్ణరాజు గారు పీఆర్పీలో చేరేటప్పుడు అంతకుముందు బీజేపీకి చెందిన వ్యక్తి, తర్వాత పీఆర్పీ క్లోజ్ అయిన తర్వాత మరలా బీజేపీ తరఫునే వచ్చేసారు. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి సినిమా హిట్ అయిన తర్వాత నరేంద్ర మోడీ గారిని ప్రభాస్ని తీసుకెళ్లి పరిచయం చేసి మాట్లాడించడం కూడా జరిగింది. సో బీజేపీతో ఆ విధమైన సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఇప్పుడు బీజేపీలో చేరకుండా లేదా వైసీపీలో చేరుతున్నారని అంటే ఇంట్లో ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం మనకు పూర్తి స్థాయిలో తెలియదు. మేబీ రఘురామకృష్ణరాజు గారికి పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉండాలనే ఉద్దేశంతో ఈవిడ్ని పెడుతున్నారేమో. ఎందుకంటే ఇంతకుముందు వార్తల్లో కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారికి పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముద్రగడ పద్మనాభం గారిని లేదంటే వాళ్ళ అబ్బాయిని కానీ సీట్ ఇచ్చేలాగా ఉంటే ఆ పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఓట్లు చీలిపోయి కొంత అవకాశం మనకు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో, మరి ఏ ఉద్దేశంతోనో ఇప్పుడు ఆవిడ్ని ప్రపోజల్ పెడుతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ దాని మీద పక్కా ప్రూఫ్ అయితే లేదు కానీ ఇదంతా ఊహాగానాలు లేదా ఇట్లా ప్రపోజల్ ఉంది. ఇప్పుడు నాయకులు, మంత్రులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు కొంతమంది మాట్లాడుకున్నది ఆ నోట ఈ నోట విని అలా రీచ్ అయ్యి సోషల్ మీడియాలో పోస్ట్గా వస్తే రావచ్చు కాక. బట్ దీనికి అధికారికమైన ప్రూఫ్స్ అయితే నేను చూడలేదు, నాకైతే ఎంతవరకు ఐడియా లేదు. మేబీ నేను అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారికి పోటీగా ఉండాలంటే కృష్ణరాజు గారు కొంత గుడ్ విల్ ఉంది కదా, ఆయనకు కూడా గుడ్ విల్ ఉంది. అండ్ మోరోవర్ ఆయన పెద్ద కర్మ విషయంలో కూడా ఊర్లో మొగల్తూరులో ప్రభాస్ గారు భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. అన్ని రకాల గ్రాండ్గా పిండి వంటలు అవి చేసి అన్ని రకాల వంటకాలతో పెద్ద కర్మ అనేది నిర్వహించారు. మొత్తం ఊరు ప్రజలందరికీ ఎక్కడెక్కడ వచ్చే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా చేశారు.
సో ఆ ఫ్యామిలీకి ఒక గుడ్ విల్ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుండొచ్చు మేబీ వైసీపీ. వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, పావులు కదుపుతుంటారు, అటుపక్క వ్యక్తులు ఒప్పుకోవాలి. ఆవిడెప్పుడు జనరల్గా కృష్ణరాజు గారు ఏ సమావేశానికి వచ్చినా కూడా వచ్చేవారు, సరదాగా పార్టిసిపేట్ చేసేవారు, బట్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఆవిడ కూడా ఉండేంత వరకే తప్ప ఏ స్టేజ్ మీద కానీ లేదంటే ఆయన సినిమాల విషయంలో కానీ రాజకీయాల విషయంలో కానీ ఎప్పుడు జోక్యం చేస్తుంటూ కూడా చూడలే. మేబీ ఎట్లా ఎవరి ఆశలు ఎవరికి కోరికలు ఎలా ఉంటాయని తెలియదుగా. ఒకవేళ ఆవిడకి ఏమైనా కోరికలు ఉన్నాయో లేదంటే వీళ్ళే రాజులకు సంబంధించిన ఫ్యామిలీ కాబట్టి రాజుగారికి పోటీగా కృష్ణరాజు గారికి రఘురామకృష్ణరాజు గారికి పోటీగా కృష్ణరాజు గారి భార్యని పెట్టాలని ఆలోచన ఉందేమో చూద్దాం. లేకపోతే వెయిట్ అండ్ సీ. ఇవన్నీ ఎంతవరకు రూమర్స్ ఎంతవరకు వాస్తవాలో ఇంకొద్ది రోజులు గడితే ఎలక్షన్స్ ముందు వరకు మనకు క్లారిటీ రాదు. అంటే ఒక మ్యాక్సిమం ఫిబ్రవరిలో ఒక క్లారిటీ వస్తుంది. సంక్రాంతి అయింది కాబట్టి ఇంకా ఒక్కొక్కటి ఎవరెవరికి ఏ సీట్ కేటాయించాలి, ఎవరికి బీ ఫార్మ్స్ ఇవ్వాలనేది ఇంకా రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సార్ అంటే రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం నుంచి చంద్రబాబు గారు సీట్ ఇవ్వబోరు అని చెప్పేసి గతంలో కొన్ని న్యూస్ రావడం చూసాము. మరి ఇప్పుడు ఆయనకు ఒకవేళ సీట్ ఇవ్వకపోతే శ్యామలాదేవి గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది? లేదు, ఆయనకి సీట్ కన్ఫర్మ్ అది. ఎందుకంటే అంటే వార్తలు ఏంటంటే ఆయన వెయిటింగ్ ఫర్ ఇదర్ టీడీపీ ఆర్ జనసేన. ఆయన పోటీ చేయడం అంటే నేను విన్న వార్తలు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం నుంచి అయితే పోటీ చేస్తారు. అయితే ఈ సీట్ల సర్దుబాటులో టీడీపీ జనసేన అలయన్స్ అయిన సందర్భంగా సీట్ల సర్దుబాటులో నర్సాపూర్ టికెట్ అది టీడీపీకి వెళ్తుందా జనసేనకి వెళ్తుందా అనే దాని మీద కొంచెం తర్జన భర్జనలు అవుతున్నాయని విన్నాను నేను కూడా. అది ఎటు తర్జన భర్జన అయితే ఈయన అటువైపు షిఫ్ట్ అటువైపు వెళ్తారు. బట్ టీడీపీ జనసేన అలయన్స్కి ఫేవర్గానే ఉన్నారు ఆయన. ఖచ్చితంగా టీడీపీకి ఫేవర్గా ఉన్నారు. తర్వాత ఇక్కడ చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో కూడా ఆయన ఖండించారు. అక్కడ లోకేష్ గారు ఢిల్లీలో బెయిల్ కోసం చంద్రబాబు గారు బెయిల్ కోసం కేసు విషయంలో తిరుగుతున్నప్పుడు కూడా సహకరించి ఉన్నారు. కాబట్టి అది ఈ ఉమ్మడి సఖ్యతలో ఎటువైపు వెళ్తే అటువైపు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో తప్పటాల్సింది ఏం లేదు. కాబట్టి ఆయనకి కన్ఫర్మ్ అని ఫిక్స్ అయింది. ఎందుకంటే ఆయన కొంత ఫెయిత్ ఉంది ఆ పర్టికులర్ ఏరియాలో రఘురామకృష్ణరాజు గారికి. ఎందుకంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే ఆయన తన కింద వాళ్ళని పరివారాన్ని కానీ బాగా చూసుకుంటారు. ఎక్కడ కూడా ఎంతసేపు తిరిగి ఆయన సొంత ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టే మనస్తత్వమే కానీ ప్రజల సొమ్ముని దోచుకెళ్ళిపోయే లేదంటే ఎంపీ ఫండ్స్ని దుర్వినియోగం చేసే మనిషి అయితే కాదు అని చాలామంది దగ్గర విన్నాను. అంటే రాజులుగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అదే ఫీలింగ్ ఇప్పటికీ ఇచ్చే చెయ్యగా ఉంటుంది తప్ప తీసుకునే చెయ్యగా ఉండదని కూడా కొంత గుడ్ విల్ ఉంది ఆయనకి ఆ ప్రాంతంలో అని విన్నాను. మేబీ ఆయనకే కేటాయిస్తానని కూడా నేను విన్నాను. బట్ ఎవరికి కేటాయించబడితే అటువైపు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంతేకాని ఆయన కన్ఫర్మ్. బట్ ఈవిడికి కృష్ణరాజు గారు ఫెయిత్ కానీ కృష్ణరాజు గారు ప్రభాస్ ఇమేజ్ కానీ ఎంతవరకు యాడ్ అవుతుందనే చెప్పలేం. ఒకవేళ ఈవిడ పోటీ చేసినా కూడా ఆవిడ పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రభాస్ క్యాన్వాసింగ్కి రావాలిగా. ప్రభాస్ క్యాన్వాసింగ్ వస్తే పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చినట్టేగా. పరోక్షంగా రాజకీయాల్లోకి వస్తే కొంత ప్రభాస్ ఇమేజ్ కొద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే దుమ్మెత్తి పోస్తున్నారో ఆయన కూడా దుమ్మెత్తి పోస్తారు. ఇప్పటికే వరుసగా 2 సినిమాలు పోయి 3వ సినిమా ఒక రేంజ్లో ఒక ప్రభాస్ ఓకే కానీ డైరెక్టర్లో కొంత ఫాల్ట్ ఉంది అన్నట్టుగా ఆ సినిమాని భారీగా హిట్ చేసేసారు. కానీ ప్రభాస్కు డౌన్ఫాల్ అయితే నడుస్తుంది కదా. ఇట్లా రాజకీయాల్లోకి పరోక్షంగా వచ్చినా కూడా సినిమా వేరు రాజకీయం వేరు కదా. ఇప్పుడైతే పార్టీలకు అతీతంగా అందరూ ఇష్టపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, వైసీపీ లేదు, టీడీపీ లేదు. ఇప్పుడు ఒకసారి వాళ్ళ పెద్దమ్మ గారి కోసం ఆవిడ కోసం శ్యామలా గారి కోసం వచ్చి క్యాన్వాసింగ్కి నిలబడినా డాడ్ అయిపోతారు. అట్లీస్ట్ ఆయన క్యాన్వాసింగ్ రాకపోయినా ఆవిడ పోటీ చేసిందంటే ఖచ్చితంగా ప్రభాస్ గారి పోస్టర్లు అయితే కటౌట్లో వేసేస్తారు. ప్రతి పోస్ట్లో ప్రభాస్ గారి ఫోటో పెట్టేస్తారు. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా పేడేసులు కొట్టడాలు ఏవో జరుగుతాయి. పార్టీలు అన్నాక అలా ఉంటుంది. గ్రామ స్థాయిలో కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ సీరియస్నెస్ అలా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చాలామంది ఇష్టమైన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలకి రాకుండా ఉంటే బాగున్నాయి అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారుగా కదా. కాకపోతే ఆయన జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం వల్ల ఇప్పుడిప్పుడు ఆయన ఆ నమ్మకాన్ని ఆ గౌరవాన్ని సంపాదించుకున్నాడా. లేదు 19లో ఒక్క సీటు సంపాదించుకోకపోయినా మళ్ళీ జనాల్లోకి వచ్చారనే ఇదైతే ఉంది కదా. సో పవన్ కళ్యాణ్ గారు వేరు ఆయన ఇమేజ్. మరి ప్రభాస్ ఉన్న ఇమేజ్ని ఒకసారి అలాగా దుర్వినియోగం అవుతుందేమో అనే భయం అయితే ఉంటుంది కదా. సో మ్యాక్సిమం నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవి సోషల్ మీడియాలో వైరలే కానీ ఎక్కడా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ మాట్లాడింది లేదు.
ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.